అంబటి రాంబాబు గారు ఒక ముఖ్యమంత్రి గారిని చేసిన విమర్శలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. దాని గురించి మీరేం చెబుతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ దగ్గరలో ఉంటే అంబటి రాంబాబు మాటలు వింటే అక్కడ చంపేశారాన్ని. ఒక రాష్ట్రానికి సీఎంని అమ్మ నా కొడుకు పచ్చి బూతులు మాట్లాడాడు. నా కొడుకు దొంగ, నా కొడుకు. నిజంగా ఎవరైనా కానీ ఆఖరికి జగన్కి కాల్ చేసినా ఒరే అట్లాంటి పచ్చి బూతులు మాట్లాడితే ఆ దేవుడు కూడా నేను కాపాడలేడని జగన్ కూడా చెప్పేశాడు ఆయనకి. అర్థమైందా? ఇవాళ ఆడికి బొక్కలు ఎరగదెంగుతుంటారు రాత్రి నుంచి. అర్థమైంది? ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీలో ఉన్నా ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని అలా తిడతాం తప్పు. ఎవరినైనా సరే, ఒక కేసీఆర్ కాదు, ఇంకా జగన్ కాదు, ఏ ఒక్కడో కూడా అట్లా అంత అధికారంలో ఉన్న వాడిని తిట్టడం పాపము. వీడికి ఏంటంటే బాగా బలిసిపోయింది. వీడు బాగా ఆంబోతులాగా బలిసిపోయాడు. దయచేసి ఏ రాజకీయాల్లో ఉన్నా ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడిని అలా తిట్టం పచ్చి తప్పు, పచ్చి నేరం. అర్థమైందా? అందుకే వాడు ఇల్లు దేవసం అయిపోయింది. ఇవాళ చాలా ఘోరమైన నీచ నికృష్టం. ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాడిని తిట్టుకుంటున్నారు. దయచేసి ఇంకెప్పుడు కూడా ఏ రాజకీయాల్లో ఎవరున్నా సరే అధికారం, ఒక ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. అర్థమైందా? ఒక విధంగా చెప్పాలంటే మనందరినీ రక్షించేవాడు, కాపాడేవాడు, మనకి వరాలు ఇచ్చేవాడు. ఇట్లాంటి వాడు. వాడికి మనం తిడతాం. ఏదో తప్పు చేస్తే ప్రశ్నించండి, కానీ పచ్చి బూతులు నీచ నికృష్టంగా మాట్లాడకూడదు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాడే ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తిట్టాడు. నీ అమ్మకి నువ్వు ఎందుకు పుట్టావా అనుకుంటావు, నేను అడగాల్సిన అడిగితే అన్నాడు. తెల్లారే వచ్చి ఆయన క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే ఆయనకున్న గౌరవం అది. ఆ ఈడ్ని క్షమాపణ చెప్పరా మేము వదిలేస్తామంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడతాం, అభిమానుల ముందు మాట్లాడతాం. అందుకే రెచ్చిపోయారు. వాడి ఇల్లును ఇచ్చేశారు, పోలీసులు వచ్చారు, వాడిని అరెస్ట్ చేశారు, వాడికి శిక్ష పడుతుంది. దయచేసి వాడు లైఫ్ లాంగ్ రాకూడదు. అర్థమైందా? అట్లాంటి మీకు ఫైనల్గా చెప్పేది అంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి అట్లాంటి వాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ పార్టీకి అలా చేయరు. చాలా లేట్ అయిందమ్మా. అరెస్ట్ చేయడం వల్ల కొద్దిగా టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ వాళ్ళకి కానీ కొద్దిగా కోపం, ఆగ్రహం అనేది వచ్చింది ఆడు అన్న మాటలకి. కొద్దిగా లేట్ అయిందని చెప్పేసి మేము కొద్దిగా బాధపడుతున్నాం. పోలీసులు కూడా స్పందించాలి, స్పీడ్ గా స్పందించాలి. సోషల్ మీడియాలో వీడియోలు ఎంత తొందరగా వస్తున్నాయో, మీడియా పరంగా ఎంత స్పీడ్ గా ఉండారో పోలీసులు దానికన్నా 100 రెట్లు స్పీడ్ గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన అమరావతి, ప్రశాంతమైన గుంటూరు జిల్లాలో ఇలాంటి తాగుబోతులు, ఆంబోతులు చేసే మాటలు, చేసే విమర్శల వల్ల నలిగిపోతున్నారు జనం. సొసైటీ నలిగిపోతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి భయం, ఆందోళన కలుగుతుంది. ఈ ఆంబోతు వాగిన దానికి కుల రాజకీయాలు చేయాలని చెప్పేసి సైకో బ్యాచ్ చూస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే స్పందించాలి, గవర్నమెంట్ స్పందించాలి, పోలీసులు కంపల్సరిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎవరైనా కానీ మన రీసెంట్ గా కిరణ్ అనే మాటలకి ఎంత స్పందించారు, అదే స్పీడ్ ఉండాలి. సోషల్ మీడియా కన్నా స్పీడ్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అది నిన్ననే చెప్పాను కదండి క్లియర్ గా. దీంట్లో ఎటువంటి కేసు బుక్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు వీడియో ప్రూఫ్ ఉంది. అది దాన్ని సొమోటోగా తీసుకొని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేసి అది కూడా మామూలుగా కాదు, కొట్టుకుంటూ గుడ్డలు చిరిగేంత వరకు తీసుకెళ్ళాలి. అది చేస్తేనే ఇక ముందు కూడా ఎవరు చేయకుండా ఉంటారు. ఇది నేను చెప్పేది ఒకటేనండి. యూపీలో యోగి గారి పాలన చూసాం. అక్కడ పొరపాటున ఇటువంటిది ఏదైనా జరిగితే ఇల్లు కూల్చేవారు బుల్డోజర్ పంపించి. ఇది చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి సహృద్భావం. ఎంతైనా కానీ తను కూడా మనిషే, మనలాంటి వాడే. ఏదో తప్పు చేశాడని చెప్పి వాళ్ళు కాస్త లైట్గా తీసుకుంటున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు. అంబటి రాంబాబు గారు మీకు చెప్తుంది ఇప్పుడు కూడా ఒకటే, మిమ్మల్ని నిన్న తీసుకెళ్ళడం నాకు గుర్తుకొచ్చింది అంటే కుక్కల వ్యాన్లో మాత్రమే తీసుకెళ్లేదు, అంతే. మీకు అంత విలువ తక్కువ అయింది అన్నట్టు. ఇప్పుడు ఇంత విలువ తక్కువ అయిన తర్వాత మీరు ఇంకా మారను అని అంటే ఇంకా మిమ్మల్ని మనిషి అన్నట్టు కూడా వేస్టే. మారండి, వెళ్ళి వాళ్ళని కలవండి. ఒక నీతి నిజాయితీ గల మంత్రులను కలిసి వాళ్ళతో పాటు కలిసి పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. మీరు వాళ్ళతో కలవండి. కలిస్తే మీరు కూడా ఆ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మడం మొదలు పెడతారు. లేదు అని అంటే ఇదే రకంగా ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కాదు, ఆపై వచ్చే ఎలక్షన్ కూడా మీరు గెలవరు. మీరు గెలవాలనే కదా రాజకీయంలోకి వచ్చింది, ప్రజలకు సేవ చేయాలనుకుంటే కదా. అది చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వెనుక ఉండాల్సిందే ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారిని మించిన నాయకుడు అయితే ఇప్పుడు దేశంలో లేరు. ఆయనలా సొంత డబ్బు పెట్టుకొని అభివృద్ధి చేసే నాయకుడు ఇక ముందు కూడా రాకపోవచ్చేవారు. మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం జరిగింది, ఏదో అది జరిగిందని చెప్పి మీరు కూడా అనుకున్నారు, ఒప్పుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందంటే వాళ్ళ కాలం మీద పడండి. లేదు, కాలం మీద కూడా పడాల్సిన అవసరం లేదండి. మీరు మంత్రి, మీరు వెళ్ళేసి వాళ్ళని కలిస్తే వాళ్ళే ఒప్పుకుంటారు మిమ్మల్ని.
ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మన పార్టీలో ఉంటే మనం మార్చుకుంటాం ఈయనని, మన ప్రజలను నడిపించుకోండి అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వెళ్ళండి, నలుగురు ప్రజలకు మంచి చేసే అవకాశాన్ని మళ్ళీ గెలుచుకోండి, మారండి. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం స్పందించలేదు, మంచిదే అని అంటున్నారు చాలా మంది. దాని గురించి వినండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అర్థమైందా? అరే నిన్నెవడో ఇప్పుడు అధికార ప్రతినిధి ఒక పదవి ఇచ్చారు ఆడికి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? న్యూట్రల్గా చక్కగా ఎవరికి ఇది ప్రాబ్లం రాకుండా అందరిని సమానంగా మాట్లాడుతూ ఆ పార్టీని కాపాడుకుంటూ అలా పనిచేయాలి తప్ప డైరెక్ట్గా ఒక సీఎంనే అట్లా తిట్టాడంటే ఇంకా అధికార ప్రతినిధి ఎలా అవుతాడు? అర్థమైందా? అయిపోయింది పని అటు చాప్టర్. ఓకే సార్, ఆల్రెడీ అసలుకే బూతులు పార్టీ అని ఒక పేరు వచ్చింది, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా తిడతాం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అయిపోయింది. వాళ్ళని తీసేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఏమైనా స్పందిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళు తీసేయడం అంటూ జరగదు. ఇప్పుడు వాళ్ళ కారణంగానే 11 సీట్లు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఓడిపోతాడు. కారణం ఏంటంటే ఆయన తెలుసుకోవట్లా. ఇప్పుడు ఒక పేరు నేను అడిగాడు, జోగి రమేష్ గాడు, శ్రేయరెడ్డి గాడు, ఇప్పుడు దీని పేరేంది, రోజా. ఇట్లా కాదు, మంచిని చెయ్యండి, మంచిగా చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా నువ్వేంటి, నీకు ఎవరు నేర్పుతున్నారో ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నాడో అర్థం కాదు. ఈ తొట్టి గ్యాంగ్ అంతా తయారు చేసుకుంటావు, తెల్లారు లెగితే వీళ్ళే నీ పదవి పోవడానికి మెయిన్ కారణం నువ్వు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మెయిన్ వీళ్ళే. నువ్వు ఓడిపోవటానికి 11 సీట్లు రావడానికి ఈ 11 మందే కారణం. అర్థమైందా? దయచేసి ఇట్లాంటి వాళ్ళు తీసేసాయి, వీళ్ళని పక్కన పెట్టుకో, ఒక మంచి టీముని తయారు చేయి, మంచి ఒక పరిపాలన విధానాలు వాళ్ళకి నేర్పు, నెక్స్ట్ గెలవడానికి ఏమైనా ప్లాన్ చేసుకో. అంతేగాని వీళ్ళు ఉన్నారనుకో, నువ్వు కూడా పులివెందుల్లో పులి కాదు కదా, పిల్లి కాదు కదా, ఎలుక కాదు కదా, దానికన్నా నీచంగా నీ పరిస్థితి ఎక్కడో ఉంటుంది. కావాలని చేసింది కుట్ర, కావాలని గొడవలు చేయాలని చేసింది 100% రాంబాబు గారే. ఎందుకు ఆ మాట అంటే ఆయన కారులో ఉన్న వెనకమాలాడు ఉన్న వీడియో రాంబాబు గారు తిట్టిన బూట్లు వివరంగా వినపడిని ఆ వీడియో రావటం వల్లే ఆగ్రహం అనేది వచ్చింది. ఎంత మాట అన్నాడమ్మాడు, అట్లాంటి ఏం చేయాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించరా. ఆ నీచుడు మాట్లాడిన మాటలు, ఇలాంటి బూతుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఆయన పార్టీ ఇంకా దిగజారిపోతుందని తెలుస్తుంది ఆయనకు కూడా. అందుకే కామ్గా ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడకపోవడం అనేది ఒక హ్యాపీనెస్ అనిపించింది మాకు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, అది చాలా పేకు రాంగ్ ఇన్ఫర్మేషన్. కావాలని చెప్పేసి ఏదో అంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంతగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది మాట్లాడిన మాటలు క్లారిటీగా ఉన్నాయి, వాళ్ళే పెట్టారు వీడియోలు బయటికి. మరి ఇంకేం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ? ఆయన కారుని వాళ్ళ మనుషులే తగలబెట్టారని వీడియో కూడా వచ్చిందమ్మా, పోలీసుల పేర్లు కూడా రాసుకున్నారు. కారు తగలబెట్టింది బయట, ఆ కారు వాళ్ళే తగలబెట్టారని ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కొన్ని. పోలీసులు ఎవరిని వదిలిపెట్టరమ్మా, తొందరపడినా కానీ వెనకబడినా కానీ. ఏంటంటే అప్పుడు టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టి ఏదో తప్పించుకోవడానికి ఉండదు. చంద్రబాబు గారు ఒక రూల్ ఉంది, పోలీసులకు ఒక హక్కు ఉంది, అన్ని రాసుకుంటారు, ఎవరు చేసినా ఏం చేసినా అని అన్ని రాసుకుంటున్నారు, ఎవరిని వదిలిపెట్టరు. ఇప్పట్లో ఆయన బయటికి రాకుండా ఉండటమే మంచిదమ్మా. ఎందుకంటే ఆయన మాట్లాడతా ఉన్నాయి, ఆయన రెచ్చగొట్టే మాట్లాడతా ఉన్నాయి. ఇప్పుడు కటౌట్లో వెళ్ళి కేసు పెట్టు, పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు ఉండే సంస్థలు ఉండే ఎన్నో ఉండే, నువ్వు అక్కడికి వెళ్ళి పట్టాడు రా, 24 గంటల్లో తీసైపోతే అది చేస్తా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన తర్వాత నేను అనలేదు ఆ మాట. ఏదో ఆ లేడీస్ అందే. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తర్వాత ఆ లేడీస్ మాట్లాడింది, నువ్వు 12 బూతులు తిడితే ఆమె 1 గంటకు అమ్మ నా బూతులు తిట్టింది. నేను అన్ని వీడియోలు ఉన్నాయి లైన్ గా, ఇంక నువ్వేం మాట్లాడతావు? ప్రూఫ్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇదో రాంబాబు గారు నువ్వు తిట్టిన తర్వాత ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో తెచ్చుకోవాలని, ఇలాంటి దైత్యుడు అని తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటారేమో అని మేము అనుకుంటున్నాం. దానికి మళ్ళీ ఏం చేస్తున్నారు, కాపు ప్రశాంతంగా ఉండారు, అక్కడ కుల రాజకీయం అనేది లేదు, ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, సినీ ఫీల్డ్ దగ్గర నుంచి అన్ని. కానీ ఇప్పుడు పైన పేరు పెట్టి ఆయన్ని ముంచేశారు, ఈయన్ని ముంచేశారు. తప్పులు చేసిన వాళ్ళని తప్ప ఆ కులం లేదు ఈ కులం లేదు, తప్పు చేసిన వాళ్ళని తాత తీశారు అనే మాట మేము కళాఖండగా చెప్పగలం. ఇలాంటి అంబాటి రాంబాబు గారు ఏమంటున్నారు అంటే, వాళ్ళు తిట్టారు, నేను తిట్టాను, చంద్రబాబు తిట్టలేదు అంటున్నారు. అన్న నేను అంటుంది అదేనన్నా, రాంబాబు గారు తిట్టింది 12ంటికి, నోట్ చేసుకో. ఆమె తిట్టింది 1 గంటకి, వీడియోలు ఉన్నాయి చూసుకో సోషల్ మీడియాలో. ఆవిడ తిట్టింది అనలేదు, పక్కన వాళ్ళు తిట్టారు అని చెప్తున్నారు. అదే నేను అంటుంది అదేనన్నా, ఆమె తిట్టింది, ఆమె లేడీ తిట్టింది, లేడీని అనబోయి నేను అట్లా అన్నాను అని అన్నాడు. ఆయన కారులో ఉన్న వీడియో మొత్తం బయటకు వచ్చింది కదన్నా. ఆయన డ్రైవర్ ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రజాచర్య అండి ఇది, దీన్ని చేసేది ఏముండదు, పోలీసు కూడా దీనికి ఏం చేసేది ఉండదు. ఎందుకంటే తను తిట్టిన తర్వాత ఒక సీఎం తిట్టారు. అది యోగి గారు అంటే అప్పుడప్పుడు ఓటింగ్ అర్హత వచ్చిన బాలులు కూడా తిడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా ఓడుతున్నారు అక్కడ యూపీలో.
అటువంటిది ఇక్కడ ఏం జరగలేదు. ఇంకా ప్రజలే వాళ్ళంతా వాళ్ళుగా వెళ్ళి చేసిండ్రు. ఇది ఎవరు చేశారని చెప్పి 10 మందిని అరెస్ట్ చేయడానికి వీలు ఉండదు ఇక్కడ. సో ప్రజలకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. కానీ ఇటువంటి పెరగకుండా చూసుకోవాలి. ఇటువంటి పెరగకుండా చూసుకోవాలంటే మంచి అనేవాడు మారాలి. ప్రజలు అనేది మంచి చేసేవాడిని ఖచ్చితంగా గుర్తిస్తారు, మంచివాని పక్కన నిలబడతారు. వాళ్ళ పొరపాటున ఏమనంటే వాళ్ళు కూడా కోపం వస్తుంది, రేపు పొద్దున్న మమ్మల్ని కూడా అంటాడని చెప్పేసి ఆ పని మీ మీద చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళే మీ సైడ్ రావాలంటే మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సైడ్ వెళ్ళాలి. మీకు అది తప్ప ఇంకో దారి లేదు. లేదు ఇలానే జగన్ పక్కన ఉంటా, జగన్ తోటే తిరుగుతుంటా, జగన్ లాగానే నేను ప్రవర్తిస్తా అంటే రేపు పొద్దున్న జగన్ లాగానే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశే కాదు దేశం కూడా వదిలిపెట్టే రోజు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి అంతే. ఇక మీరు క్లియర్గా మీ బుద్ధిని మార్చుకోండి. మీకు ఒక పార్టీ అనేది ఉంది, మీరు ఇప్పుడు పార్టీ లీడరు. ఒకప్పుడు మీ తండ్రికి బతుకున్నప్పుడు చేశారంటే అప్పుడు మీరు ఏం చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏం కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారని చెప్పేసి మీరు మారాలి. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రజలకు 4 మంచి మాటలు చెప్పేటట్టు ఉండాలి, మంచి పనులు చేసేటట్టు ఉండాలి. మంచి పనులు చేయకపోయినా మంచి మాటలనే రావాలి మీకు. లేదు నేను అధికారిని గుంజుకొస్తాను, ఎక్కడున్నా లాక్కొస్తాను అని అంటే ఆ అధికారే కాదు, ఆ అధికారికి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తారు. పొరపాటున ఈ అధికారిని గుంజుకొస్తానని చెప్పేసి అంటే, ఈ అధికారిని శిక్షిస్తానని చెప్పేసి అంటే రేపు పొద్దున మనతోటి కూడా పొరపాటున ఏదో ఒక తప్పు జరగవచ్చు. అప్పుడు మనకేం గతి పడుతుంది? మనల్ని రక్షించేవాడు ఎవడు ఉంటాడు? ఒక గవర్నమెంట్ ఆఫీసర్కే దిక్కు లేదు, తనకే రక్షణ లేదు, మనల్ని ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పేసి ఆలోచించి మీకు ఓటు వేయడం మానేస్తే అప్పుడేం చేస్తారు మీరు? ఇప్పుడు మీకు 11 నియోజకవర్గాలు ఉన్నాయి, 11 సరిపోతాయా మీకు? 11 పెంచుకోవాలనుకుంటారా, తగ్గించుకోవాలనుకుంటారా? అది మీ విఘ్నతగా వదిలేస్తున్నామండి. ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి, మంచి చేయండి. సో ఒక ప్లాన్ ప్రకారమే సాటర్డే నైట్ అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? భయ్యా ఇప్పటికే లేట్గా అరెస్ట్ చేశారు వాళ్ళు. సాటర్డే నైట్ అని కాదు, సరే సాటర్డే నైట్ కూడా అరెస్ట్ చేయడం అంటే మేబీ వాళ్ళ తరపు వాళ్ళు మాట్లాడేది నిజమే అయి ఉండొచ్చు. అయితే పోయేదేముంది? ఆయన ఏమైనా బుద్ధిమంతుడా? లేకపోతే మంచి చేసేసి అనుకోకుండా పోలీసులు అమానుషంగా అరెస్ట్ చేశారా? పడనివ్వండి, 2 దెబ్బలు పడితేనే మంచిది కదా. ఒక సీఎంని తిడితే ఎలా ఉంటుందని చెప్పి తనకు కూడా బుద్ధి రావాలి. సీఎం అనేవాడిని ఎవ్వరు తిట్టకూడదు, అది క్లియర్. మంత్రి అనేవాడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఈ మాటలు అనేది వాడకూడదు అని చెప్పేసి. ముఖ్యంగా కెమెరా ముందు అయితే అసలు వాడకూడదు, సోషల్ మాధ్యమాలలో వాడకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇస్తారు వాళ్ళకు స్టేట్మెంట్. అటువంటి అన్ని ఇచ్చి చదువుకొని మైండ్లో పెట్టుకున్న తర్వాత కూడా కావాలని ఒక మీటింగ్ పిలిచేసి ఆ మీటింగ్లో ఇలా అన్నామంటే కావాలని చేసిన పద్ధతి కదా ఇది. నేను చేసా, నన్ను ఎవడో ఏం చేస్తాడు అంటే మీ లీడర్ అన్నట్టుగా అధికారులను భయపెట్టాలని అనుకుంటారా? అధికారులకు అంత హక్కు లేదనుకుంటారా? అధికారులకు ఒక వీడియో ప్రూఫ్ దొరికిన తర్వాత కోర్టు కూడా క్లియర్ అధికారులను ఆదేశిస్తుంది. అసలు మీరు ఇప్పటిదాకా ఎందుకున్నారని చెప్పేసి. శనివారం రోజు అరెస్ట్ చేయడానికి అప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఒకటేనండి, కోర్టు ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు. కోర్టు నుంచి ఏదో ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి పోలీసు కూడా కదిలిన వాళ్ళు. శనివారం అరెస్ట్ చేయడము, ఆదివారం మొత్తం ట్రీట్మెంట్ ఇస్తారు, సోమవారం కోర్టుకు ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.